హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. నాకు బేసిక్గా స్వీట్స్ అంటే అంత ఇష్టం ఉండదండి. హాట్ అయితే చాలా బాగా తింటాను. నాకు ఓన్లీ మురుకులు ఒక్కటే ఇష్టంగా ఉండేది. కానీ ఈ మిక్చర్ చూశాక చాలా ఇష్టంగా తింటున్నాను అండి. మా అత్తయ్య అయితే ఈ మిక్చర్ చాలా బాగా చేస్తారు. అందుకోసమే నాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చుతుంది. ఎంత షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా కానీ ఈ మిక్చర్ తినొచ్చు. ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే ఈ మిక్చర్ అందరికీ ఇష్టమండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికోసము 1 గ్లాస్ శనగపిండికి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిది నీళ్లు పోసి కొంచెం సాల్ట్ అంతేనండి, సాల్ట్ వేసి ఒక్క చిటికెడు మాత్రమే సోడా ఉప్పు వేయండి, ఎక్కువైతే వేసుకోవద్దు. అంతే అండి. దీన్ని లడ్డు పోసే గెరిట అంటారు. బూందీ పోసే గెరిటైనా లడ్డు పోసే గెరిటైనా అంటారు. దాని 2 గెరిట్ల ఆ పిండిని దానిలో వేసి బాగా తిప్పుకోవాలండి. కానీ దాన్ని కింద పెట్టొద్దు, కొంచెం పైకి పెట్టాలండి. ఆయిల్ పైకి పెడితే ఆ బూందీలాగా మంచిగా వస్తుంది, లేకపోతే తప్పకలుగా అయిపోతుంది ఆ బూందీ అనేది. చూడండి, చూపించిన విధంగానే పోసుకుంటే చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది. అది కరకరలాడుతూ మంచిగా వస్తుంది, లేకపోతే మెత్తగా తప్పకలుగా తినడానికి కూడా అంత మంచిగా అనిపించదండి. సో అందుకోసం చూడండి, చూపించిన విధంగా బుడగలుగానే రావాలి అదనేది. ఆ తర్వాత మనుబుల కోసం అని చెప్పేసి బియ్యపిండి 2 గ్లాసులు బియ్యపిండికి 1 గ్లాస్ మినప్పిండి, ఆ మినప్పిండిలోనే 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం కూడా వేసి వేయించుకొని దాన్ని మిషన్కి ఇచ్చి ఆడించుకోండి. తర్వాత 2 పిండిలు కలిపేసి కారము, వాము, ఉప్పు, వాము పొడి వేయండి. ఎందుకంటే ఆ చిన్న రంధ్రాల నుంచి దిగదు కాబట్టి పొడి వేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. వాటర్ వేసి చూపించిన విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఓము లేకపోతే చాలామంది జీలకర్ర పొడి కూడా వేసుకుంటారండి. జీలకర్ర వేస్తే దిగదు. కొంచెం మిక్సీ జార్లో కొంచెం ఉప్పు అవి 2 వేసి మిక్సీ జార్ పట్టేసి, లేకపోతే చిన్న రోలు ఉంటే అయినా దంచేసుకొని పెట్టేసుకోవచ్చండి. అంతే. ఉప్పు సరిపోయిందా లేదైతే ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. మొత్తం పిండి కలిపాక చూడండి, చూపించిన విధంగా మంచిగా కలబెట్టాలండి. ఉండలు లేకుండా అంతా కలిసేటట్టు. ఇది కొంచెం టైం పడుతుంది పెట్టడానికైతే మాత్రం, కలిపెట్టడానికి మాత్రం. చూడండి, చూపించిన విధంగా అయితే మెత్తగా బాగా కలిపెట్టుకోవాలండి. తర్వాత దీన్ని మురుకులు వేసే దాని లోపల ఒక ఉండలాగా చేసి పెట్టేసి చూడండి ఎట్లా ఒత్తున్నారో అట్లాగా రౌండ్గా ఒత్తేసుకోవాలి. అంతే అండి. దాన్ని చూడండి, నురగ తగ్గాక మాత్రమే తిప్పుకోవడం స్టార్ట్ చేయండి. ఒక పక్క కాలాక ఇంకో రెండో పక్క కాల్చుకొని తీసేసుకోవడమే. అంతే, మురుకులు కూడా రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయిన వెంటనే దాంట్లోనే వేయండి. కానీ నూనె పోయే వరకు ఉంచండి. నూనెతోటి అట్లాగే వేశారంటే మిక్చర్ అంతా నూనెగా అనిపిస్తుంది. తీసేటప్పుడు జాగ్రత్తగా కొంచెం నూనె అంతా ఇదిలించుకుంటూ తీసేసేయాలి. తీసేసి దాన్ని పక్కన పెట్టుకోండి. దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. బూందీ ప్లస్ మనుబులు అన్నీ కొంచెంగా చేసుకోండి, మరి ఎక్కువగా చేసుకోవద్దు. దీన్ని వాంపూస అంటారండి మామూలుగా. ఆ తర్వాత ఇంకొక కళాయిలో పెట్టేసి ఆ కళాయిలో కార్న్ఫ్లెక్స్ను వేయించుకొని అన్నీ ఒక దానిలో పోసేసి కలిపెట్టుకోవచ్చు. చూడండి, కార్న్ఫ్లెక్స్ని కూడా బాగా ఆయిల్ కాగాక మాత్రమే వేయాలి. ఆయిల్ కాగాక మాత్రమే వేస్తే బాగా విడిపోయి మంచిగా వేగేసి వస్తాయండి. ఆ తర్వాత పల్లీలు, కరివేపాకు కూడా వేయించుకోవాలండి. పల్లీలు కూడా అంటే హైలో పెట్టేశారనుకోండి తొందరగా మాడిపోతాయి. కొంచెం మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోండి పల్లీలు. సేమ్ అట్లాగే కరివేపాకు కూడా బాగా వేగనివ్వాలండి. కరివేపాకు వేగాక అన్నీ కలిపి ఒక డీస్లోకి కానీ ఒక చిన్న టబ్లోకి కానీ అన్నీ వేసుకొని మురుకులన్నీ చిన్న మురుకులుగా చేసేసేయాలి. వాటిని వాంపూసని చేసేసుకొని అన్నీ చూపించిన విధంగా ఒక డీస్లో పోసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయి, కారము వేసి కొంచెం సాల్ట్ కూడా కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు, అట్లా సరిపోకపోతే వేసేసి బాగా దంచుకోవాలండి. దంచుకొని ఆ పొడిని చూడండి, చూపించిన విధంగా మిక్చర్లో వేసి బాగా కలబెట్టాలి. అంతేనండి, సూపర్ టేస్టీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. అసలు తినడానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మీకు టైం ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరైతే ఆ టేస్ట్ని అస్సలు వదిలిపెట్టండి ఒకసారి చేసుకున్నారు అంటే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.